హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అందజేస్తున్న 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. చాలా మందికి సంబంధించి విద్యుత్ బిల్లు అనేది జీరో అనేది రాకుండా వారికి సంబంధించిన కరెంట్ బిల్లు అనేది వచ్చినట్లు, అలాగే మరికొంతమందికి సంబంధించి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు రావటం లేదని కొంతమంది ఈ విధంగా కంప్లైంట్ అనేది ఇస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించడం జరిగింది. ఎవరికైనా సరే విద్యుత్ బిల్లు అనేది జీరో బిల్లు అనేది జారీ చేయకపోయినట్లయితే, అంటే మీకు సంబంధించిన విద్యుత్ మీటర్ రీడింగ్ అనేది తీసే సమయంలో మీ యొక్క బిల్ అనేది జీరో అనేది కాకుండా ఏదైతే మీకు సంబంధించిన డబ్బులు అనేది గనుక చూపిస్తున్నట్లయితే, అటువంటి వారందరూ వెంటనే ప్రజాపాలనలో గాని, లేదా మీ సేవా కేంద్రాల్లో గాని, లేదా మీకు సంబంధించి ఏదైతే ప్రజాపాలన సేవా కేంద్రాలున్నాయో అక్కడికి వెళ్లి మీకు సంబంధించిన డాక్యుమెంట్లు గనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే, అంటే ఉదాహరణకు విద్యుత్ మీటర్‌కి సంబంధించిన బిల్ అనేది జీరో అనేది చూపించకుండా మీకు మీటర్‌కి సంబంధించిన బిల్లు గనుక చూపిస్తున్నట్లయితే, అటువంటి వారందరూ విద్యుత్ మీటర్‌కి సంబంధించిన బిల్లు, అలాగే విద్యుత్ మీటర్‌కి సంబంధించిన నంబర్లు, అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ వివరాలు గనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే, అటువంటి వారందరికీ వెంటనే జీరో బిల్ అనేది జారీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. వెంటనే సవరించి మీకు జీరో బిల్ అనేది వస్తుందని, ఎవరైనా సరే తొందరపడి మీకు గనుక బిల్ అనేది గనుక చూపించినట్లయితే అటువంటి వారందరూ ఎవరు కట్టవద్దని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. మీకు విద్యుత్ మీటర్‌కి సంబంధించి బిల్ అనేది జారీ చేసే సమయంలో ఏదైనా సరే డబ్బులు గనుక చూపించినట్లయితే, అంటే జీరో అనేది గనుక లేకపోయినట్లయితే, అటువంటి వారందరూ వెంటనే సంబంధిత అధికారులకు గనుక డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే మీకు జీరో బిల్ అనేది అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. 500కి గ్యాస్ సబ్సిడీ, రూ. 500కే వంట గ్యాస్ అనేది రాయితీగా అందజేయడం జరుగుతుంది కాబట్టి, ఈ యొక్క రాయితీకి సంబంధించిన అంటే సబ్సిడీ డబ్బులు కూడా చాలా మందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాకు రావటం లేదని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు సంబంధించిన గ్యాస్ డెలివరీకి సంబంధించిన ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడ గాని, లేదా మీకు సంబంధించిన గ్యాస్ ఎవరైతే డెలివరీ చేస్తారో వారి వద్ద గాని తప్పనిసరిగా మీరు వేలిముద్ర అనేది వేసి, అంటే బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ గనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైనా సరే ఇంకా గ్యాస్‌కి సంబంధించి అంటే గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండి మహిళ ఎవరైనా సరే వారికి సంబంధించిన ఈకేవైసీ గనుక చేసుకోకపోయినట్లయితే, వెంటనే ఈకేవైసీ గనుక చేసుకున్నట్లయితే మీకు అందరికి సంబంధించి రూ. 500కి సబ్సిడీకి ఈ యొక్క గ్యాస్ మీకైతే రావడం జరుగుతుంది. ఈ 2 పథకాలకు సంబంధించి ప్రస్తుతం ప్రజాపాలనలో గాని, లేదా మీకు సంబంధించిన కేంద్రాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ చేసినా, లేదా మీకు సంబంధించి ఏదైతే కరెంట్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్లి కూడా మీరు ఈ యొక్క డాక్యుమెంట్ గనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే వెంటనే మీకు జీరో బిల్ అనేది అయితే జారీ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది.